మార్కెట్లోని చూడండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ కారం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మకన్ అంటే తామర గింజల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి చాలా టేస్టీగా ఉండే ఈ తామర గింజలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ తామర గింజల రెసిపీని అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. కారంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్. ఈరోజు మన వీడియోలో మకన్తో రెసిపీని అయితే తయారు చేస్తున్నాను. మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాము. ముందుగా నేనైతే ఇలా ప్లేట్లోకి అయితే మకన్ గింజలను అంటే తామర గింజలను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను కారంతో రెసిపీ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె వీటెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మకన్ గింజలు అంటే తామర గింజలను వేసి వేపించుకోవాలి సన్నని మంట మీద. అలాగే వీటిని 2 రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒకటి కారం కానీ రెండోది స్వీట్గా అంటే బెల్లం వేసి తయారు పాకం పట్టుకోవాలి. ఇవి కూడా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ తామర గింజలు అనేది. మరి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ కంటెంట్లు వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన స్నాక్స్. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇందులోని. తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్స్ మరియు కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన సూపర్ ఫుడ్. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువును తగ్గడానికి సహాయపడుతుంది, రక్తపోటును నివారిస్తుంది, ఎముకలకు బలాన్ని మరియు మధుమేహవ్యాధిగ్రస్తులకు మంచి సిరితిండి ఇది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మకన్ అంటే తామర గింజలని ఇరువుగా తీసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు సన్నని మంట మీద ఇలా ఈ మకన్ గింజలని ఇలాగ వేపించుకుంటూ చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ వేపించిన తర్వాత మనం కారం దింపే ముందు కారము, సాల్ట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము నెయ్యి ఎంత వేసినా కూడా ఈ గింజలు ఇవి మనకి పీల్చేస్తాయి. ఇవి మనకి సూపర్ మార్కెట్లోని అందుబాటులో ఉంటాయి. అలాగే పెద్ద హోల్సేల్ షాపుల్లో కూడా ఉండొచ్చు. నేనైతే వీటిని సూపర్ మార్కెట్ నుంచి అయితే అంటే డీమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాను. అలాగే వీటిని తీసుకొచ్చుకుని ఇలాగా మీకు ఇష్టం ఉంటే కారంతో కానీ లేదా స్వీట్ అంటే బెల్లంతో కానీ పాకం పెట్టి కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే సరిపోలేదు కాబట్టి మరి కాస్త నెయ్యి అంటే మరొక స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. ఇక్కడ ఎంత నెయ్యి వేసినా కానీ మనకి పీల్చేస్తుంది అన్నమాట ఈ గింజలు. ఇప్పుడు మనకి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసేసినాను. కారము అలాగే సాల్ట్ కూడా వేసేసుకుని ఇలా కొద్దిగా మళ్ళీ 1 నిమిషం ఇలాగ వేపించుకుందాము. ఇలాగ అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకుని ఈ మకన్ తామర గింజలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మరి పోషకాలతో ఉన్న ఈ తామర గింజలని ఇలా చేసుకుని తినడం వల్ల అలాగే పిల్లలకి పెద్దలకు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇలాగ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. చూడండి ఇప్పుడు అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే మీకు కారం ఇష్టం లేకపోతే బెల్లంతో అయితే ట్రై చేయండి. ఈ తామర గింజలు అనేది మకన్ అని కూడా పిలుస్తారు కదా. ఇవి చాలా రేటు ఉన్నాయండి మార్కెట్లోని. చూడండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ కారం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మకన్ అంటే తామర గింజల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి చాలా టేస్టీగా ఉండే ఈ తామర గింజలు
ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ తామర గింజల రెసిపీని అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి, కారం కారంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇన్ని బెల్ పెట్స్ ఉన్నాయి ఈ తామర గింజల రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.